భారీ వర్షాలు వరదలకు విజయవాడ నగరం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారు అవస్థలు పడ్డారు. ఇళ్లు, ఇంట్లోని ఫర్నిచర్ కోల్పోయారు. విజయవాడ సింగ్ నగర్ లో సర్వం కోల్పోయిన స్థానికులతో మా ప్రతినిధి లీలా ఫేస్ టు ఫేస్. విజయవాడ వరద బీభత్సానికి విజయవాడ సిటీ మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఒకసారి సింగనగర్ ప్రాంతంలో చూడొచ్చు ఏ మేరకు వరద వచ్చి వరద బీభత్సాన్ని సృష్టించింది అనేది ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ ఒక బైక్ కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం బైక్ కూడా వాటర్లో మునిగిపోయి బైక్ అంతా కూడా పూర్తిగా మునిగిపోయి అది పాడైపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఇంకో పక్క గుట్టలు గుట్టలుగా బట్టలు, పరుపులు కూడా రోడ్ల మీదకి వేసేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మంచాలు, దివాన్లు, అలాగే సోఫా సెట్లు, ఇంట్లో ఉన్నటువంటి టీవీలు, అలాగే ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్స్ మొత్తం పూర్తిగా అన్ని రకాల ఫర్నిచర్ కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఇల్లంతా కూడా క్లీన్ చేసుకునే నేపథ్యంలో మొత్తం సామాగ్రి అంతా కూడా ఎండలో ఆరేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా వారి సామాగ్రి మొత్తం కూడా పూర్తిగా కోల్పోయినటువంటి పరిస్థితి. ఇంట్లో ఉన్నటువంటి పట్టు చీరలు సైతం, అంటే బీరువాలు కూడా తడిచిపోవడంతో ఇంట్లో ఉన్నటువంటి చీరలు, పట్టు చీరలు, అలాగే ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు కూడా పూర్తిగా తడిచిపోయాయి. అయితే మనం ఒకళ్ళు ఇంటి దగ్గర బయట చూస్తున్నాము, ఇంటి ముందు కూడా వారు చీరలు ఏవైతే ఉన్నాయో చీరలు మొత్తం బీరువాలోంచి తీసి బయట ఎండలో ఆరబెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అట్లాగే కొంతమందికి ఇళ్లలో అయితే మాత్రం పూర్తిగా బియ్యం కూడా తడిచి ముద్దపై నీళ్ళకి కొట్టుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఒక ఇంట్లోకి వస్తున్నాము, చూడొచ్చు వారి ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉందో. ఇప్పటికే వరద బీభత్సం సృష్టించడంతో ఇంట్లోకి ఈ మేరకు, అంటే మనకు కనిపిస్తుంది అర, ఇక్కడ మనకి ఎడ్జ్ అనేది ఒక అర కనిపిస్తుంది. ఈ మేరకు కూడా వాటర్ వచ్చేయడంతో ఇల్లు మొత్తం పూర్తిగా వీరిదైతే మాత్రం పూర్తిగా మునిగిపోయింది. మునిగిపోవడంతో వీరు తీవ్ర నష్టం అయితే వాటిల్లారు. అయితే వీళ్ళకి సంబంధించి ఎటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా పాడయ్యాయని కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు టీవీలు కూడా లోపలికి వస్తే కనుక మొత్తం టీవీ కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. పూర్తిగా నీటి మట్టానికి టీవీలన్నీ కూడా తీసి పక్కన పెట్టేశారు. టీవీలు ఏవి కూడా పనిచేయనటువంటి పరిస్థితి. 2 టీవీలు ఉన్నాయి, 2 టీవీలు కూడా మొత్తం తడిచిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి అందులో వీళ్ళకి వాషింగ్ మిషన్ ఉంది, వాషింగ్ మిషన్ కూడా పూర్తిగా చూడొచ్చు అంటే ఏ మేరకు పక్కన పడేశారో మనకు కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్ లో కెమెరామ్యాన్ సుబ్బు కూడా మీకు విజువల్స్ లో చూపిస్తున్నారు. ఇంట్లోకి వచ్చినటువంటి నీటి కారణంగా కూడా వాషింగ్ మిషన్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఆ వాషింగ్ మిషన్ కూడా పక్కన పడేశారు. ప్రతి ఇంటి గాథ ఇదే. ప్రస్తుతానికి విజయవాడ సిటీలో ఉన్నటువంటి ప్రతి ఇంటి పరిస్థితి ఇదే. కృష్ణ ఒడ్డున ఉన్నటువంటి పెద్దపులిపాక గ్రామాలు ఏవైతే ఉన్నాయో, కరకట్ట గ్రామాల్లో అన్ని కూడా ఇలాగే పూర్తిగా మునిగిపోయాయి. వారికైతే పూర్తిగా ఫర్నిచర్ సైతం, మంచాలు సైతం కోల్పోయారు. చూడొచ్చు అంటే వీళ్ళకి లోపలికి కూడా కబోర్డ్స్ లోకి నీళ్లు వెళ్ళిపోవడంతో ఆ అర ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా తడిచిపోయాయి. బీరువాలో ఉన్న బట్టలు కూడా పూర్తిగా తడిచిపోయినటువంటి పరిస్థితి. బాగా చెప్పండమ్మా, అంటే బేసిక్గా మీరు ఏమేమి ఎలాంటివి కోల్పోయారు, ఎలాంటి పరిస్థితి నెలకొంది, ఇప్పటి వరకు కూడా ఎంతవరకు లాస్ అయ్యారు? ఇక్కడ 2 వరకు వాటర్ చేరిపోయినాయి. మొత్తం ఈ లెవెల్ వరకు. ఈ మంచం కూడా ఇలా పై దాకా వచ్చేసింది, తేలిపోయినాయి. ఆ బయట మంచం 2 మంచాలు బయట పడేశాను. బట్టలు చాలా వరకు బయట పడేసానండి. వాషింగ్ మిషన్ పనికిరాదు, గ్రైండర్ పోయింది, ఆ ఫ్యాన్లు కింద ఉంచాను అవి పోయినాయి. ఇట్లా ఇవన్నీ పాడైపోయినాయి. అటువైపు ఇంకొక టేబుల్ ఉంది పిల్లలు చదువుకునేది, ఆ టేబుల్ మొత్తం అది పాడైపోయినాయి మొత్తం. ఆ బైక్ కూడా అది పనికి రాకుండా పోయింది మేడం, మొత్తం మునిగిపోయింది. మేము యాక్చువల్లీ బయట నుంచి వచ్చే మా కారు హాఫ్ వరకు మునిగిపోయింది మేడం, బానెట్ పైన వరకు మునిగిపోయింది. యాక్టివా కూడా పైన మిర్రర్ ఒక్కటే కనబడుతుంది, మొత్తం మునిగిపోయింది మేడం. అవన్నీ కొంచెం చేయించుకోగలిగాము, మిగిలిన అన్ని పాడేసుకున్నాం మేడం. అయితే ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందాయమ్మా? ప్రభుత్వం నుంచి ఏమన్నా మీకు బియ్యం కానీ రేషన్ కానీ ఏమన్నా ఇచ్చారు ఇప్పటివరకు? ఓన్లీ రేషన్ ఒక్కటే అందింది మేడం. 25 కేజీలు బియ్యము, పంచదార 1/2 కేజీ, 2 కేజీలు బంగాళదుంప, నెక్స్ట్ ఆయిల్ ప్యాకెట్ ఒకటి వచ్చింది మేడం. దీంతో పాటు మీకు ఏమైనా హరే కృష్ణ హరే రామ ట్రస్ట్ నుంచి కానీ, తానా ట్రస్ట్ నుంచి కానీ ఏమైనా గ్రాసరీస్ ఏమైనా వచ్చాయి మేడం? మా పేరు మీద అయితే ఎవరు రాలేదు మేడం. భీమవరం నుంచి వాళ్ళు మాత్రం వచ్చారు అంతే, ఇంకెవరు రాలేదు మేడం. ఒక 5 కేజీస్ ఇచ్చారు అంతే, ఇంకెవరు. ఇంట్లో మొత్తం మునిగిపోయి బీరువాలు, టీవీలు, బంగారం మొత్తం ఎత్తిపోయారమ్మ. బళ్ళు కూడా మునిగిపోయినాయి. అసలు తినడానికి ఏమీ లేవు. అసలు ఆ పాములతో నేను అరగని బీచి లక్షల ఉంగరాలు అన్ని దొంగలు ఎత్తికిపోయారు. ఏం మాకు అనేది ఏమి లేదు. టీవీ, వాషింగ్ మిషన్, పరుపులు, ఫ్రిడ్జ్, మంచాలు అన్నీ పోయినాయండి. బట్టలు, పిల్లల బట్టలు మొత్తం, బుక్స్, పిల్లల బుక్స్ అయితే అవి చూసారు అన్నీ నుజ్జు అయిపోయినాయి. నెలల్లో తడిసిపోయి నానిపోయి. మిషన్లో నాకు ఆధారం 2 మిషన్లు ఇరిగిపోయినాయి.
ఇక్కడ ఏమీ లేవు, అట్లా పడుంది. కెమెరా పర్సన్ సుబ్రహ్మణ్యంతో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సింగినగర్ వద్ద నుండి.